అంటుడు కామనే కదా. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, నిజంగా ఎవ్వరికి ఎవ్వరు కాదుల్లా, మనుషులల్లా మానవత్వం చూద్దామన్నా కనిపించేటట్టే కొడతలేదు రాను రాను. మానవత్వం సంగతి దేవుడెరుగు, కనీసం పేగు బంధాలకు కన్న ప్రేమకు కూడా కాలం చెల్లినట్టే కొడుతున్నది. బయటోడు ఆస్తి కోసం మోసం చేసిండు, అప్పు తీసుకొని ఎగ్గొట్టిండంటే సరే మనిషి ఆశాజీవి స్వార్థజీవి చేసిండేమో తీ అనుకోవచ్చు. కానీ కడుపున పుట్టిన పిల్లలే కన్నోలను మోసం చేస్తున్నారంటే ఇక ఎవరిని నమ్మాలే? నమ్మకం అనే మాటకు ప్రేమ అనే పదానికి విలువ ఉన్నదా ఈ లోకంలా? కన్న తల్లిని ఆస్తి రాపించుకొని ఇంట్లోకెళ్ళి నూకేసిండట ఓ సుపుత్రుడు. అగో ఆడ కూసున్నది కదా ఆ అభాగ్యురాల ఆమె. ఉప్పల్ల చిల్కానగర్లో ఉంటదట. 2 బిడ్డలు ఒక కొడుకు ఉండంగా కొడుకు కాన్నే ఉంటుందట. ఓ ఫైన్ డే అమ్మతోటి ఆస్తి మొత్తం రాపించుకొని నీతోటి పని అయిపోయింది ఇంట్లోకెళ్ళి నడు అని బయటికి నూకేసిరట. ఎటు పోవాలో తెలియక ఓల్డేజ్ హోమ్కు పోయిందట. ఈ ముచ్చట బిడ్డలకు తెలిసి పరుగు పరుగున అమ్మని దోలాడుకుంటూ వచ్చిర్రు. కొడుకు కాకుంటే మేమున్నామని బిడ్డలే ఇంట్లోకి దోలుకొని పోయిరట. మరి కొడుకులు అంటే దేనికి? కొరివి పెడతానుక? పిడికడు మెతుకులు తల్లికి పెట్టలేనోడు పుట్టనేమి గిట్టనేమి. ఆస్తులు చూసి అన్నం పెట్టే ప్రేమలు ఉంటే ఏంది లేకుంటేంది చెప్పురి. అసొంటి కొడుకుల తాను ఉన్నదానికంటే అనాథలుగా బతుకుడే నయం అని కూడా అంటున్నారు ఇసొంటి సుపుత్రుల. ఇవుల్లా